వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెస్తున్న పరిశ్రమలు, ఉద్యోగ కల్పనలు, అలాగే ఈ 19 మాసాల కాలంలో పార్టీ అధ్యక్షుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పనితీరు, మాటల తీరు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు లింగంనేని శివరామప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ 19 మాసాల్లో కూటమి ప్రభుత్వం పనితీరు, అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? కూటమి ప్రభుత్వం పనితీరు అంటే ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, ఆ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత చాలా వరకు సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమపాళ్ళలో వెళ్తున్నాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే సంక్షేమం ఒక్కటే దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి అనేది అవసరం లేదనే ఉద్దేశంతో ఉన్న దాన్ని ఇప్పుడు వాళ్ళ రెండు జోడుగోడలాగా వెళ్తున్నాయి. అంతవరకు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమం చూస్తే ఇప్పుడు మీకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారో సూపర్ 6లో ఆల్మోస్ట్ సూపర్ 6లో రెండు తప్ప అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏదంటే మీకు రైతు ఇది ఎన్టీఆర్ రైతు భరోసా అది కానీ, అట్లాగే ఈ అమ్మకు తల్లికి వందనం కానీ రెండు కలిపితే దాదాపు 20,000 కోట్లు ఖర్చు అవుతాయి రెండు. అట్లాగే ఈ పెన్షన్ స్కీమ్ చూసుకుంటే 28-30,000 కోట్ల దాకా పెన్షన్స్ కింద అయినాయి. అవును, ఫస్ట్ టైమే. అంతకుముందు ఉన్న 80 కూడా కల్పించారు, ఒకేసారి 10,000 ఇచ్చారు. సరే, ఇవన్నీ కాకుండా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలన్నిటికి కలిపి దాదాపు 60,000 కోట్ల పైన ప్రతి సంవత్సరంలో 60,000 కోట్ల పైనేగా తప్ప తక్కువ కాదు. అది సంక్షేమానికి ఖర్చు అవుతుంది. అయితే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే అప్పు తీసుకురావటం, అప్పు మొత్తాన్ని మీరు సంక్షేమానికో ఇంకో దానికో ఖర్చు పెట్టేయటం, అంతే తప్ప అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా దాన్ని పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అమరావతిని పట్టాలెక్కించారు. దాదాపు ఇప్పుడు 15,000 కోట్లు మొదట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చింది. తర్వాత వేరే సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ గ్యారంటీతో ఇది ఏషియన్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఫండ్స్ వస్తున్నాయి. మొత్తం ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 50,000 కోట్లు దగ్గర 56,000 కోట్లతో అమరావతిలో పనులు మొదలైనవి. అక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయి సార్? ఇప్పుడు అనుకున్నంత స్పీడ్ లేదు కానీ బాగానే జరుగుతున్నాయి. అయితే ఏంటంటే ముందు కనపడదు కదా, డ్రైనేజ్ వ్యవస్థలు, తర్వాత ఇవన్నీ ఏంటంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవన్నీ ఏర్పాటు చేయాలి. మొన్నటిదాకా వర్షాలు పడి కొద్దిగా ఇప్పుడు మొదలైనవి, స్పీడ్ అందుకున్నాయి. అట్లాగే ఐకానిక్ టవర్స్ ఇవన్నీ మొదలవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్స్ కానీ, లేకపోతే నాబార్డు ఇవన్నీ ఆఫీసులకి వీటన్నిటికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. అవి కూడా మొదలైతే తర్వాత ఏంటంటే ఒక షేప్ వచ్చేస్తుంది అమరావతి దీనికి. అది అంటే ఒక 56,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే దానికి దాంట్లో జిఎస్టీ కింద తిరిగి గవర్నమెంట్కి దాదాపు 15,000 కోట్లు తిరిగి వస్తాయి, రిటర్న్ వస్తాయి. అట్లాగే ఇప్పుడు పోలవరం, అంతకుముందు దాన్ని రివర్స్ టెండరింగ్ చెప్పి పోలవరాన్ని మనం ఏ విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. అంటే ఇక్కడ విజన్ అనేది వచ్చేటప్పటికి ఏంటంటే పోలవరం మొదలెట్టినప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వేసి పోలవరం అనేది మొదలెట్టకుండా కాలువలు తవ్వేసి రైట్ కెనాల్ ఇవన్నీ తవ్వేసి వాటిని కూడా ఫినిష్ చేయకుండా ఉంటే ఈ పోలవరం అనేది ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయిందో దాన్ని ఏ విధంగా మనం సరి చేసుకోవాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిక మీద దాదాపు 11 నెలల కాలంలోనే ఆ కెనాల్ మొత్తం దాని మీద ఉన్న ఎక్కడైతే అక్కడ కనెక్షన్స్ లేవో అవన్నీ కూడా పూర్తి చేసి పట్టిసీమను ఏర్పాటు చేస్తే ఆ పట్టిసీమ ద్వారా ఇవాళ ఈ పట్టిసీమని 1,500 కోట్లు ఎంతతో పట్టిసీమ ఏర్పాటు చేస్తే దాని మూలాన రైతులు ద్వారా వచ్చిన లాభం 43,000 కోట్లు. అంటే ఇది పూర్తవటం ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ లోపు చేయొచ్చు అనుకుంటున్నాను. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చేటప్పటికి ఆయనకి దాదాపు 70% పూర్తయిన ప్రాజెక్ట్ని అప్పచెబితే ఆయన రివర్స్ టెండరింగ్ పేరుతో గ్యాప్స్ కూడా పూడ్చకుండా 2 సార్లు వరదలు వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోతే ఇవాళ ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పట్టాలెక్కించి దాన్ని చేస్తున్నారు. అదొక 15,000-16,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరు ఏం చేశారని కాదు, 2 సీజన్లు పోయినాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ వెళ్లకుండా సెంట్రల్ గవర్నమెంట్ వద్దన్నా, ఆ రోజున జలవనరుల శాఖ మంత్రి కూడా లెటర్ రాసిన
మీరు చేయకూడదు, రివర్స్ టెండరింగ్కి వెళ్ళి కాంట్రాక్టర్ని మారిస్తే దీనికి బాధ్యులు ఉండరు, ఎవరు ఏదన్నా తేడా జరిగితే దాని బాధ్యత ఎవరిది, చేయొద్దన్నా కానీ వినకుండా వెళ్ళిన ఫలితం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మొదలుపడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కింది. అట్లా ఏంటంటే ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే మీకు రెండు అవన ఏంటంటే, ఒకటి 18 సంవత్సరాల మహిళలకి, నిండిన మహిళలకి 59 సంవత్సరాల వరకు 1500 ఇస్తామన్నది ఒకటి, నిరుద్యోగ భృతి ఒకటి. అయితే దాంట్లో కూడా నిరుద్యోగ భృతికి సంబంధించి ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ టాటా వాళ్ళ ఆధ్వర్యంలో అది కూడా జరుగుతుంది, ప్రోగ్రామ్ మొదలైనవి. అట్లాగే ఈ దాదాపు 8,56,000 కోట్లతో పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి, ఆ ఫ్యాక్టరీలు మొదలైనవి. ఇంకా దాదాపు 15 లక్షల కోట్లు గ్రౌండ్ అవ్వాల్సి ఉన్నాయి, దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఇవన్నీ గనక రియలైజ్ అయితే, అట్లాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా రియలైజ్ అయితే, అట్లాగే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మొదలైతే ఉద్యోగ కల్పన కూడా చేయొచ్చు. అంతవరకు జరుగుతుంది. ఒక్కది మహిళలకు ఒక్కటే దాన్ని పెండింగ్ ఉంది. అయితే దాన్ని ఏ విధంగా చేస్తారనేది చూడాలి. మిగిలిన దాదాపు అన్నీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ తీర్చుతున్నట్లు లెక్కే. P4లో భాగంగా మహిళలకు కూడా చేయూతనిస్తూ ఇప్పుడు సుమారుగా 10 లక్షల కుటుంబాలను P4లో జాయిన్ ఇచ్చారు. అంటే ఏ విధంగా దాన్ని ఇప్పుడు వాళ్ళకి చెప్పిన హామీని ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారు, ఏ విధంగా దాన్ని చేస్తారనేది చూడాలి. ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు గతంలో ఏంటంటే డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఇప్పుడు డ్వాక్రా మహిళల్ని ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి కారణం. వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ కానీ వాళ్ళ ద్వారా చేసినవి కానీ, గతంలో అయితే ఇసుక ఇది కూడా వాళ్ళకే ఇచ్చారు, అనేక కార్యక్రమాలు డ్వాక్రా మహిళల ద్వారా చేయించారు. అట్లా ఏం చేస్తారనేది అదొక్కటే చూడాలి తప్ప మిగిలిన అన్ని మహిళలకు ఉచిత బస్సులు లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నీ అమలు అవటం మొదలైనవి. సో అంటే అభివృద్ధి సంక్షేమం రెండు జరుగుతున్నాయి. అట్లాగే ఒక విజన్తో వెళ్తున్న ప్రభుత్వమే, ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ ఉంది. రేపు ఇవాళ ప్రపంచంలో డేటా అనేది ముఖ్యమైపోయింది. అయితే ఇక్కడ ఈ క్వాంటమ్ వ్యాలీ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏముంది, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల్లో చేసే ఏదన్నా ఒక క్యాలిక్యులేషన్ కానీ లేకపోతే దేనికి సంబంధించింది కానీ లేకపోతే ఒక కెమికల్ రియాక్షన్ సంబంధించింది కానీ లేకపోతే ఏదైనా సరే ఒక అటువంటి వాటిలన్నింటినీ వితిన్ 1 సెకండ్ సాల్వ్ చేయగలదు. మల్టిపుల్ యాక్షన్స్తో 1 సెకండ్లో మనకి దానికి సొల్యూషన్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ కనుక అక్కడ మొదలైతే, అంటే ఇప్పుడు ఈ జనవరిలో పెడతారన్నారు, ఇంకా పెట్టినట్లేరు, ఇదే 1 నెల 2 నెలల్లో మొదలైతే అప్పుడు దానికి అనుబంధ పరిశ్రమలు, దానికి దగ్గరలో ఆ క్వాంటమ్ కంప్యూటర్ మీద ఆధారపడిన పరిశ్రమలు, డేటా ఇంకా స్పీడ్గా కావాలనుకున్న వాళ్ళు అవన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చి ఎప్పుడైతే మీకు ఒక విధమైన అక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందో అది కూడా అమరావతి కూడా ఆ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మచిలీపట్నం పోర్ట్ కూడా, మచిలీపట్నం పోర్ట్ నిజంగా చాలా ఇది, ఎందుకంటే తెలంగాణకి దగ్గర, తెలంగాణకి పోర్ట్ లేదు, మహారాష్ట్రకి రేపు నాగపూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి అవుతుంది. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో పూర్తి అవ్వచ్చు. అప్పుడు బాంబే కన్నా నాగపూర్కి బాంబే కన్నా కూడా మచిలీపట్నం దగ్గర. బాంబే పోర్టు కొద్ది బిజీ పోర్ట్ కాబట్టి ఇక్కడికి మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని మూలన కూడా మనకి ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ పెరిగినాయో దానికి అనుబంధంగా హోటల్స్ పరిశ్రమలు కానీ అన్నీ మొదలవుతాయి, లాజిస్టిక్స్ డెవలప్ అవుతుంది. దాని మూలన కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా రావటం ఒకటి. అట్లాగే ఇప్పుడు మీకు ఉత్తరాంధ్రకు సంబంధించి ఆర్సిలర్మిటర్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఫిబ్రవరి 15 దానికి శంకుస్థాపన చేస్తామంటున్నారు. అది చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది దాంట్లో. అట్లా కడప స్టీల్ ఫ్యాక్టరీ మొదలవుతుంది అన్నారు. అయితే ఈసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ పర్ఫెక్ట్గా మొదలవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే దానికి ఇప్పుడు 3 సార్లు శంకుస్థాపన చేసినట్టున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశాడు, 2 సార్లు చేశాడు. కాబట్టి ఇది ఒకటి. అట్లాగే ఇప్పుడు రాయలసీమకు సంబంధించి రాయలసీమలో చాలా ఫ్యాక్టరీలు వస్తున్నాయి.
ఇట్లాగా మనకి ఇప్పుడు ఇవాళ కార్బన్ పాయింట్స్ కోసం కార్బన్ పాయింట్స్ ఇవాళ ఇంపార్టెంట్. ఇవాళ దానికోసం ఇవాళ సోలార్ ఎనర్జీ, తర్వాత ఈ హైడ్రోజన్, ఇది ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ కాకినాడలో గ్రీన్కో మొదలైంది కదా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి. దీని వలన ఏంటంటే ఇక మనకి పవర్ అనేది అబండెంట్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా పవర్ సప్లై జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి యాడింగ్ ఫ్యాక్టర్స్తో ఏంటంటే ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక్కటి, అమరావతికి సంబంధించి గవర్నమెంటే కాకుండా ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు ఎప్పుడు కూడా. అక్కడ ఎందుకనో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బంది ఏంటంటే రైతులకి ఫిజికల్గా ఫ్లాట్ ఇవ్వాల. ఇంతవరకు ఎవరి ప్లాట్ ఏదనేది ఫిజికల్గా ఇవ్వాల. వాళ్ళకి లాటరీ వేశారు, అలాట్మెంట్ జరిగిపోయినాయి, రిజిస్టర్ జరిగినాయి, అన్నీ అయినాయి, కానీ ఫిజికల్గా వాళ్ళకి ఇవ్వాల. అది కనుక ఇస్తే త్వరగా 2-3 నెలల్లో, ఏదైతే ఈ మన మినిస్టర్ చంద్రశేఖర్ గారు అన్నట్టు 2 నెలల్లో కనుక ఎవరి ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం మొదలెడితే అప్పుడు అమరావతిలో నిజమైన అభివృద్ధి కనపడుతుంది అందరికి కాళ్ళకి. ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోతే ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మొదలైందో దానికి ఒక షేప్ వచ్చేస్తుంది, స్పీడ్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ 10 ప్రాజెక్టులు మొదలెడితే వాళ్ళు 50 బిల్డింగ్లు మొదలెడతారు, ఎవరికాళ్ళకి కావాలి కాబట్టి. యాక్టివిటీస్ పెరుగుతుంది, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. అది 6 months టైం పీరియడ్ పెట్టారు, 3 నెలలు అన్నారు. అసలు 6 months కూడా నేను అనుకుంటాం ఎక్కువే. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దాని మీద చేసి, ఈ సర్వేయర్స్ వీళ్ళందరినీ కాన్సన్ట్రేషన్ దాని మీద చేసి ఒక 2 నెలలు కనుక అయిపోతే. అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, రోడ్ సోలర్ ప్లాట్లని, సౌత్ ప్లాట్లని, ఇట్లాంటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చాలా తక్కువ. అయితే ఏంటంటే మీకు అంతకుముందు లాటరీలు యాక్సెప్ట్ చేసిన వాళ్ళే అందరూ, వాళ్ళకి ఎవరికి వచ్చినాయి అక్కడ అప్పచెప్పేస్తే, ఎవడన్నా ఒకళ్ళిద్దరి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏదో విధంగా గవర్నమెంట్ సాల్వ్ చేయొచ్చు. అది అంతా కలిపితే ఒక 20 లేకపోతే ఒక 200-300 మందికో ప్రాబ్లం ఉంటుందేమో, అంతకుమించి పెద్దగా ఉండదు. అవి సాల్వ్ చేయొచ్చు. దానికోసం అన్నీ ఆలస్యం చేయకూడదు, స్పీడప్ చేస్తే అప్పుడు అభివృద్ధి కనపడుతుంది, కళ్ళకు కనపడుతుంది అభివృద్ధి. అప్పుడు ఏంటంటే అభివృద్ధి ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనేది కనపడుతుంది. ఈ వెస్ట్ బైపాస్ ఓపెన్ తర్వాత కొంచెం యాక్టివిటీ బాగా పెరిగింది. వెస్ట్ బైపాస్ మీకు గన్నవరం నుంచి మొదలెడితే, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీకు అమరావతికి పావుగంట రావచ్చు. పావుగంట 20 నిమిషాల్లో ఏ విధమైన అడ్డు లేకుండా శుభ్రంగా వచ్చేస్తుంది. విజయవాడ మీద కూడా ట్రాఫిక్ లోడ్ తగ్గుతుంది. విజయవాడలో లోడ్ తగ్గుతుంది. హైదరాబాద్ వచ్చే వెహికల్ వైజాగ్ ఇటెళ్ళే కూడా విజయవాడలో ఎంటర్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు. ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఈవెన్ చెన్నై నుంచి వచ్చే కూడా ఇటు రాకుండా దాని మీద నుంచి వెళ్ళిపోవచ్చు కాళ్ళ దగ్గర వచ్చి. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఇంకా చేయట్లా, అది కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు కంపేర్ చేస్తామన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటి, ఏది చూసినా ఒక అబద్ధ ప్రచారం అనేది చేస్తున్నారు. మొన్న మీరు చూడండి అమరావతి మీద, అంతకుముందు అమరావతి నాకు ఇష్టమే అన్నారు, మళ్ళీ అమరావతి రివర్ బెడ్లో ఉందంట మొదలెట్టారు. అట్లాగే ఇప్పుడు ఈ ఇది వచ్చింది, మన గూగుల్ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు డేటా సెంటర్లే పనికిరావని చెప్పి అసలు డేటా సెంటర్ పట్టుకొచ్చారు. దాన్ని మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, అన్ని దేశాలు తీసేస్తే ఎవళ్ళు పెడతానికి వీల్లేదంటే బతిమాలి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారని చెప్పి వాళ్ళకి సంబంధించిన పేపర్లో వాళ్ళ నాయకులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడారు. క్రెడిట్ లేదు, అది క్రెడిబుల్ కాదు, పనికిరాంది అని చెప్పడానికి ట్రై చేశారు. ఎప్పుడైతే డేటా సెంటర్స్ ప్రాముఖ్యత తెలిసిందో, కాదు ఇది ముఖ్యమైనది, దీని మూలాన ఇన్ని వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని తెలిసిన తర్వాత క్రెడిట్ నాది అంట మొదలెట్టారు. అంటే ఇది ఏంటంటే మీ అంతటా మీరే ఒక మాట చెప్పి మళ్ళీ దాన్ని మీరే ఖండించుకుంటే ప్రజల్లో దాని మూలాన ఇది రాదు. ప్రజలకి ఏం అవసరమో చూసి, ప్రభుత్వంలో ఏ లోపాలు ఉన్నాయో చూసి, ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయట్లేదు చూసి దాని మీద ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తే విలువ పెరుగుతుంది, దాని మీద ఫైట్ చేసి అవకాశం ఉంటుంది. ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఇది చేయకూడదని ఫైట్ చేయాలి. అంతేగాని ఈయన దేనికోసం ఫైట్ చేస్తున్నాడు, ఆయన యొక్క ప్రతిపక్ష హోదా కోసం ఫైట్ చేస్తున్నాడు. అది అవసరమా? ప్రతిపక్ష హోదా అనేది నాకు ఇస్తేనే నేను వస్తాను అసెంబ్లీ కంటే, అది నిజంగా బాధ్యత రాహిత్యమే కదా. మీకు 11 సీట్లు వచ్చినాయి,
మీరు చెప్పేదేంటి నాకు 40% వచ్చింది. మన 40% ప్రజల వాయిస్ని మీరు వినిపించట్లేదు కదా. అదే వెళ్ళి అసెంబ్లీలో వినిపించవచ్చు. వినిపించాలి కదా. మీరు ఇదిగో ఇది చేస్తున్నారు, ఇది కాదు ఇట్లా చేయాలి, లేదు ఈ విధంగా చేస్తే మేము కూడా మద్దతు ఇస్తాం, ఈ విధంగా చేస్తే మేము ఒప్పుకుంటాం అని మీరు చెప్పాలి కదా మీ వాయిస్. అంటే అసెంబ్లీకి వెళ్ళటానికి ఎందుకు భయపడుతున్నాడు అంటారు ఆయన? భయపడతామని కాదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక విధమైన రాయలసీమ, అంటే రాయలసీమలో అందరిది కాదు, కొద్దిగా ఈ ఫ్యాక్షన్ టైప్ ఉన్న మెంటాలిటీ ఏంటంటే అవతల వాళ్ళని మనం ఇది మనమే అన్నిటికీ బెస్ట్, తోపులు అనిపించుకో, మనమే రాజులు అంతేనంటారు. లేదంటే తాను చేసిన అక్రమాలని ఎక్కడ ఎత్తి చూపుతారో, ఎక్కడ ప్రశ్నిస్తారన్న భయంతో వెళ్ళలేకపోతున్నాడు అంటారు. అదే ఉంది, లేకపోయినా ప్రశ్నిస్తారుగా. బయట ప్రశ్నించారు, అసెంబ్లీలో ప్రకటించి రికార్డు అవ్వటం వేరుగా. రికార్డు అయినప్పుడు ఒకవేళ వాళ్ళు ప్రశ్నించారు, అది కాదు తప్పని నేను చెప్పాలి కదా. ఇవాళ ఏదైతే వాళ్ళ లడ్డు గురించి మాట్లాడుతున్నారు, ఇది అసెంబ్లీలో చెప్పమానండి, చెప్తే రికార్డ్స్ బయటకు వస్తాయి. మీరు రికార్డ్స్ తీయించండి, రికార్డ్స్ తీసి మాట్లాడండి, అప్పుడు అన్ని వాస్తవాలని ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. అందుకే భయపడట్లేదా అని. అది వాళ్ళ మనుషులు కౌన్సిల్లో వెళ్తున్నారుగా, అక్కడ వెళ్ళి వాళ్ళు మాట్లాడేది కౌన్సిల్లో అయినా బయట తెస్తారు. అప్పుడు గందరగోళం చేసి బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ గా ఫేస్ చేయటం వేరు, మిగతా వాళ్ళు ఫేస్ చేయటం వేరు. అంటే నాకు హోదా ఇస్తే రావటం అనేది ఒక విధంగా చెప్పాలంటే అది రాజకీయ నాయకుడి లక్షణం కాదు. అంటే సరైన రాజకీయ నాయకుడి లక్షణం అది మాత్రం కాదు. మన గతంలో చూసాం, ఏ హోదా లేకుండా పుచ్చలపల్లి సుందరయ్య గారు, లేకపోతే గౌతు లచ్చన్న గారు, అట్లాగే తెనేడు, వీళ్ళు మాట్లాడతాయంటే ముఖ్యమంత్రులు జాగ్రత్తగా వినేవాళ్ళు. ఎందుకంటే ఏమి రైజ్ చేస్తారో, ఎక్కడి నుంచి ఏ పాయింట్ తీసుకొస్తారో, ఏ ఇది తీసుకొచ్చి చేస్తారో అని జాగ్రత్తగా విని వాళ్ళ సూచనలు పాటించి ఎక్కడన్నా తప్పులుంటే సరి చేసుకునేవాడు. ఇప్పుడు ఎవరైనా తప్పులు చేయడానికి అతీతులు కాదు, తప్పు చేయొచ్చు. ప్రతిపక్షం ఉంది, ప్రభుత్వం తప్పులు సరి చేయటానికి, అంతేగాని తప్పుడు ప్రచారం చేయడానికి కాదు. మీరేం చేస్తున్నారంటే ఈ రెండో విధానం తీసుకుంటున్నారు. ఎంతసేపు మనం నెగిటివ్గా మాట్లాడేసి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదో ఒక ప్రయోజనం పొందడం తప్ప, ఆ తాత్కాలిక ప్రయోజనం ఎంతసేపు 24 గంటలు ఉంటుంది, లేకపోతే 48 గంటలు ఉంటుంది, తర్వాత కౌంటర్ అటాక్ మొదలెడితే పోతుంది. జరిగిన తప్పులు సమీక్షించుకోకుండానంటే వాళ్ళు ఎంతసేపు రప్ప అంటాం, ఇష్టానుసారం మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, ఇవన్నీ ప్రజల్లో చిరాకు పుట్టేలా చేయట్లా ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 40%, గతంలో 2019లో తెలుగుదేశానికి కూడా 40% ఉన్నాయి. ఉన్నప్పుడు మీరు 40% అని చెప్పి మీకు ఉన్నదంతా 40% అని ఎగతాళి చేశారు. ఇప్పుడు కూటమికి 56% వచ్చింది. అంటే మీకు కూటమికి 16% తేడా ఉంది. ఇవాళ మీరు లెక్కేసుకుంటే సరే, మీ 40% మీకు ఉందే, మిగిలిన 40% ఇటుంటే 40 జనసేన ఇవి కలిపితే ఒక 46-47% అనుకోండి ఉంటే, ఆ మిగిలిన న్యూట్రల్స్ ఉన్నారు కదా, వాళ్ళు అభిమానం సంపాదించుకోకపోతే మీ 40%తో మీరు గెలవలేరు. ఉపయోగం లేదు, గెలవలేరు మీరు. అంటే వాళ్ళకు కూడా చిరాకు అసహ్యం పుట్టేలా చేసుకుంటున్నారుగా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేటప్పటికి ఈ న్యూట్రల్స్ ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు రఫా అంటాం, తర్వాత వీళ్ళని ఎందుకు ఓడించారు? వాళ్ళ దురాఘాతాలను భరించలేక, దురాఘాతాలు, తర్వాత ఒక ఆస్తి, ఎవరిదైనా ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తి వాళ్ళ సొంతం, దాని మీద మన ఫోటోలు వేసుకుని, వాళ్ళ భూముల్లో మన బొమ్మలు పెట్టిన సర్వే రాళ్ళు పెట్టి, అట్లాగే బర్త్ సర్టిఫికేట్ మన ఫోటో వేసి, అసలు బర్త్ సర్టిఫికేట్ మీ ఫోటో ఏంటి, డెత్ సర్టిఫికేట్ మీద ఫోటో వేసి, ఇది ఇన్ని పిచ్చి పనులు చేసిన దానికి ఏంటంటే ఈ ప్రజలు అసహించుకున్నారు. ఆ అసహ్యమే మీకు 2024 ఎలక్షన్లో ప్రతిబింబించింది. అది దాన్ని ఇవాళ అది కూడా మళ్ళీ రఫా అనుకుంటా దాన్ని మీరు మార్చుకోకుండా, ఆ రోజు తప్పు జరిగింది మనం మార్చుకుందాం, సిస్టమ్ మార్చుకోవాలి, మళ్ళీ కరెక్ట్గా మనం వెళ్ళాలి అని అనుకోకుండా అదే విధానం కంటిన్యూ చేస్తే రిజల్ట్స్లో కూడా పెద్ద తేడా ఉండదు. మీకు ఎవరో రారు మీ దగ్గరికి. అప్పుడు న్యూట్రల్ పర్సన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయనప్పుడు ప్రయోజనం కూడా లేదు. తిరుపతి లడ్డు కల్తీ చూసుకున్నా, లిక్కర్ స్కామ్ చూసుకున్నా, వాటిని ఏదో పెద్దగా వాటిని ప్రస్తావించకుండా అదేదో మా హక్కు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్ రెడ్డి. తిరుపతిది సిట్ క్లియర్గా ఇచ్చింది. ఏమనంటే 80% కెమికల్స్తో చేశారు, అది క్లియర్గా వాళ్ళు ఇచ్చేశారు. దానికి పైగా నిన్న ఇప్పుడు ఒక నాని ఎవరు మాట్లాడుతున్నారు, వింటుంటారు మీరు, జంతువుల కొవ్వు కాదు కదా, పంది కొవ్వు కాదు కదా, చేప నూనె కాదు కదా అట్టని చెప్పి అల్లరి చేశారని చెప్పి వాళ్ళు ఇంకా పై ఎదురు మాట్లాడటం. అల్లరా అని వీళ్ళు అల్లరి చేయలా. ఎన్డీబీబీ రిపోర్ట్లో వచ్చింది. ఎన్డీబీబీ రిపోర్ట్లో మేబీ యానిమల్ ఏది ఈ మన మేబీ పాసిబుల్ వెజిటబుల్ ఫ్యాటు, ఫిష్ ఆయిల్,
తర్వాత ఈ ఇది ఆవు మన జంతువుల కొవ్వు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది, ఉన్నట్టుగా ఉన్నాయి అంటే ఆ రిపోర్టు అని ఇచ్చిన రిపోర్ట్ ఎవరు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబు. దాన్ని వీళ్ళు ఉటంకించారు తర్వాత. అది ఇట్లా వచ్చింది అన్నప్పుడు దాన్ని మీరే వెళ్ళారు కదా కోర్టుకి, సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు వేసిన సిట్టే కదా ఇవాళ. ఆ సిట్టే క్లియర్గా ఇచ్చింది కదా. ఏది ఈ కల్తీ నెయ్యి అసలు కల్తీ అవడం కూడా కాదు. నెయ్యి లేదు, అంత కల్తీ ఇది కల్తీ నెయ్యి కూడా కాదు, దాంట్లో ఏదో కలపటం కాదు. అది అసలు ఏది దొంగ నెయ్యి, కల్తీ పామాయిల్. కల్తీ పామాయిల్, తర్వాత కెమికల్స్ అవన్నీ కలిపి ఆ నెయ్యి వాసన రావడానికి కూడా ఇంకో కెమికల్ కలిపి, కెమికల్స్తో మీరు నేతిని తయారు చేసి ఇవాళ మేము అమాయకులు అంటే కుదరదు కదా. సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం, మళ్ళీ బురద చల్లటం. ఎట్లా సమర్థించుకుంటారు? 36 మంది మీద మన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెడితే వాళ్ళు కోరుకుంటే సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేయించి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ దాని మీద కూడా విమర్శలు. అదే అంటానికి లేదు. ఇప్పుడు ఒకవేళ సిట్ని కనుక మీరు అంత క్లియర్గా తీసుకుని ఈ సిట్ రిపోర్ట్ కరెక్ట్ అంటే సిట్ ఎవరికైతే నేరస్తులని 36 మంది చెప్పిందో అది కూడా కరెక్టే, అంతే కదా. అంటే జరిగినట్టే వాస్తవాలు బయట వాస్తవంగా మీకు అక్కడ జరిగినట్టే కదా. కాబట్టి అంటే ఇదేంటంటే ఒకసారి కౌంటర్ అటాక్ చేద్దామని చెప్పి వాళ్ళు అనాలోచితంగా తర్వాత ఏం జరుగుతుంది అని చూసుకోకుండా అప్పటికప్పుడు షార్ట్ టర్మ్ ఏది బెనిఫిట్ కోసం ట్రై చేసి లాంగ్ టర్మ్గా నష్టపోతున్నారు. వాళ్ళ సోషల్ మీడియా అలాగుంది, వాళ్ళ నాయకులు ప్రవర్తన అలాగుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రెస్ మీట్ కూడా అట్టగుంది. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ నాయకులు గుడ్లు పట్టుకుంటున్నారు. ఈ ప్రెస్ మీట్లో ఏం జరుగుతుందని ఒక్కొక్క ప్రెస్ మీట్కి గ్రాఫ్ పడిపోతుంది, పెరగట్లా. అందుకే నేను గణతంత్ర దినోత్సవాలు కూడా రావద్దని అంటున్నారు, అందుకే వచ్చినట్లు లేడు. ఆయన ఏ పనిలో ఉన్నారండి బెంగళూరు. ఈ 20 మాసాల చంద్రబాబు నాయుడు గారి అద్భుత పాలన గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వ్యవహారాల గురించి అద్భుతంగా విశ్లేషించిన లింగంనేని శివరాం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.